హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మొదక్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. టేస్ట్ చాలా బాగుంటాయండి. అదేవిధంగా తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ముందుగా అయితే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టినటువంటి పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని 1 కప్పు దాకా తీసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. తురిమినది వేసుకోండి, త్వరగా కరిగిపోతుంది. 1 కప్పు పచ్చి కొబ్బరికి 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం ప్లేస్లో మీరు పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా, బెల్లం వేసిన తర్వాత 3-4 నిమిషాల కల్లా ఇలా పాకంలాగా వస్తూ ఉంటుందండి. ఇందులో నుంచి ఇలా కాస్త సాఫ్ట్గా ఉండగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అలాగే కట్ చేసి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించండి. 1 నిమిషం పాటు ఇలాగా బాగా ఉడికించుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. వెంటనే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇది చల్లారేలోపు మనం బియ్యపిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. సో అందుకోసం ఈ స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉండగానే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదార, చిటికెడు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి వేడి చేసుకోండి. వాటర్ని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా మరిగించండి. ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉండగానే ఇందులోకి 1 కప్పు దాకా పొడి బియ్యపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఫాస్ట్గా. ఇక్కడ 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇలా తీసుకుంటేనే మొదక్లు బాగా వస్తాయి అన్నమాట, షేప్ అనేది. ఇలా పిండి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించండి ఇలా కలుపుకుంటూ. అంతేనండి, ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా బియ్యం పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ కడాయి మీద మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. బాగా వేడిగా ఉంటుంది కదా, లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా పెట్టేసేయండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. బియ్యపిండి మిశ్రమం అనేది గోరువెచ్చగా అయిందండి. ఇలా ఉండగానే పిండిని మనం బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట, వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ. ఇలా కలపడం వల్ల ఎక్కడా కూడా పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా వస్తుంది బియ్యపిండి మిశ్రమం. ఇప్పుడైతే ఇందులో నుంచి నిమ్మకాయ సైజంత మిశ్రమాన్ని తీసుకొని కాస్త మందంగానే ఉంచుకొని ఇలాగ వెడల్పుగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో తగినంతగా కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. స్టఫింగ్ని పెట్టుకొని ఇలాగా మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలండి. పైన వెల్లుల్లి షేప్ అనేది వచ్చే విధంగా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా మీరు డైరెక్ట్గా స్టీమ్ చేసేసుకోవచ్చు. లేదు మొదటి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఇలా పైన ఘాట్లు పెట్టుకున్నారంటే దగ్గరగా చాలా పర్ఫెక్ట్గా మంచి షేప్ అనేది కనపడుతూ ఉంటుందండి. మొదక్ అనేది చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాగే మిగతా అంతా మిశ్రమాన్ని కూడా మొదక్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈ నీళ్ళ పైన చిల్లుల గిన్నె పెట్టుకోవాలండి. చిల్లుల గిన్నెకి ముందుగానే నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకోవాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఈ గిన్నె మీద మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మొదట్లని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి పైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. ఆవిరి మీద ఉడికించడం వల్ల మొదక్లు అనేవి బాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆపుకుందాము. మొదక్లు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే వెంటనే వీటిని బయటికి తీయకుండా వీటి మీద మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు అలా ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల మరి సాఫ్ట్గా పగిలిపోకుండా తినడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, వేడివేడిగా మొదక్లు రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చల్లారిన తర్వాత తినడం కంటే కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మొదక్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మొదట్లను మీరు కూడా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.